అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా డోన్ పట్టణంలో దళిత సంఘాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాటితో పాటు మరి దళిత సంఘాలు కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో నిజంగా నిజాయితీపరుడు, నిఖార్సైనటువంటి రాజకీయ నాయకులు ఈ కాలంలో మనకి కనపడడం లేదు. ఎందుకంటే ఆనాడు ఎవరైతే రాజకీయాల్లో దేశానికి, సమాజానికి, తన జాతికి మేలు చేయాలనే ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎందరో మహానుభావులు ఆ రోజు పనిచేసినటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రతిభా పాఠవాలను బట్టి రాజకీయాల్లో అవకాశాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ డబ్బు, ధనం, కులం అన్నీ అనేక రకాలైనటువంటి ప్రభావితం చేస్తూ ఉన్నాయి. మరి ఆ రోజు ఏమి రూపాయి ఖర్చు లేకపోయినా దళిత ముఖ్యమంత్రిగా మరి దామోదరం సంజీవయ్య గారిని చేశారంటే ఆనాడు నైతిక విలువలు ఉన్నాయి. నీతి నిజాయితీకి నిలువుటద్దాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన గతంలో దామోదర సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పండుగలాగా రాష్ట్రంలో జరుపుకోవాలని చెప్పేసి ఆయన జయంతిని అధికారికంగా కలెక్టర్ కార్యాలయంలో, ఎంఆర్ఓ ఆఫీసులలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో జరుపుకోలేని ఉత్తర్వులు మంజూరు చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన దళితులమంతా కూడా, మళ్ళీ బీసీ సంఘాలైతే, ఎస్సీ సంఘాలైతే అందరం కూడా మనం పోరాడి రాజ్యాధికారం కోసం పోరాడి మన హక్కులను సాధించుకునేందుకోసం మన దళిత సంఘాలన్నీ ఏకమై ఇక మీదట పోరాటం చేసి, అదేవిధంగా మన నాయకులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి జయంతులు, వర్ధంతులు చేసుకొని మన నాయకులకు నిజంగా స్మరించుకోవాలని స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి 104వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఘనమైన నివాళులు అందరం కూడా దళిత సంఘాలు, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే, కర్నూలు జిల్లాకే వన్నె తెచ్చిన నాయకుడు, దళిత జాతికి పేరు తెచ్చిన నాయకుడు, నీతి నిజాయితీవంతుడు, మరి అట్లాంటి మహానీయుడు జన్మించిన ఈ గడ్డకు, కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.